ప్రభాస్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. కల్కి 2 స్టోరీ ఏంటి అనేది తెలుసు. అలాగే స్పిరిట్ లో రెబల్ క్యారెక్టర్ ఏంటి అనేది సందీప్ వంగ ముందుగానే లీక్ చేశాడు. ఇక సలార్ సీక్వెల్ సంగతి తెలిసిందే. మరి ఫౌజీ స్టోరీ ఏంటి? ఇక్కడే క్లారిటీ రావడం లేదు. ఫౌజీలో ప్రభాస్ సోల్జర్ క్యారెక్టర్ చేస్తున్నాడు, కానీ నేపథ్యం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి ప్రేమ కథలకు స్పెషలిస్ట్. ఇతను తీసిన అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడిపడి లేచే మనసు, సీతారామం అన్నీ కూడా ప్రేమ కథలే. తెలుగునాట లవ్ స్టోరీస్ తీయడంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసినవే. ఇలాంటి దర్శకుడు 4 ఏళ్లుగా ఒకే ప్రాజెక్టుకు అంకితమయ్యాడు. అదే ఫౌజీ. కెరీర్లో మొదటిసారి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు హను. అయితే ఫౌజీలో ఏం చూపించబోతున్నాడు అంటే మళ్లీ ప్రేమ కథ అనుకున్నారంతా. కానీ హను రూట్ మారుస్తున్నట్లు సమాచారం. ఫౌజీలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా నటించబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఓ ఫౌజీ చేసే పోరాటమే ఈ చిత్రమట. ఇందులో ముందుగా ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి తర్వాత నేతాజీ నేతృత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరతాడట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇదంతా కూడా స్టోరీపై పుట్టుకొచ్చిన రూమర్ మాత్రమే. అసలు కథ ఏంటి అనేది డిసెంబర్ 3న మూవీ రిలీజ్ రోజున తెలుస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.